హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యూటోరియల్స్. ఈరోజు మనం చేస్తున్న సమ్స్ వచ్చేసి చాప్టర్ నెంబర్ 2 పాలినామియల్స్ 10th వాళ్ళకి. ఇది రివిజన్ సిరీస్. మా ఎవరైనా క్లాసెస్ కావాలంటే వేరే వీడియోస్లో ఉంటే అక్కడి నుంచి చూడొచ్చు, రివిజన్ వీడియోస్ మాత్రం ఇక్కడి నుంచి. ఓకే, నౌ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p ఫ్రమ్ ద పాలినామియల్ x² + 3x + p if one of the zeros if the polynomial is 2. ఒక పాలినామియల్ ఉంది, ఈ పాలినామియల్ కి ఎన్ని జీరోస్ ఉంటాయి? ఎన్ని జీరోస్ అనగానే హైయెస్ట్ పవర్ ఎంత? 2 ఉంది. హైయెస్ట్ పవర్ 2 ఉంది కాబట్టి ఈ పాలినామియల్ కి ఎన్ని జీరోస్ ఉంటాయి? 2 జీరోస్ ఉంటాయి. వన్ ఆఫ్ ద జీరో ఇస్ 2 అంట. ఒక జీరోని 2 ఇచ్చేసాడు, అయితే మనం p వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఒక జీరో, ఈ 2 అనేది ఈ పాలినామియల్ కి జీరో అయితే అసలు ఏంటి? ఈ పాలినామియల్ వాల్యూలో మనం 2ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వి గెట్ 0. దాన్ని మనం ఆ పాలినామియల్ కి జీరోస్ లేదా రూట్స్ అనేది పిలుస్తాం. గివెన్ పాలినామియల్ p of x equal to x² + 3x + p. వన్ ఆఫ్ ద జీరో ఈక్వల్ టు 2. p of 2 ఈక్వల్ టు p of 2 అంటే దాని మీనింగ్ ఏంటి? మా ఇక్కడ నేను p of x ప్లేస్లో నేను ఇక్కడ 2ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. LHSలో ఎలా అయితే x ప్లేస్లో నేను 2ని సబ్స్టిట్యూట్ చేసుకున్నానో RHSలో కూడా x ఎక్కడ కనిపించినా నేను 2ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇక్కడ నాకు ఏముంది? x² ఉంది. సో నేను ఇక్కడ ఏం రాసుకోవాలి? x ప్లేస్లో 2 రాస్తే 2² + 3 × x, దట్ మీన్స్ 3 × 2 + p. 2 2s are 4 + 6 + 10. 4 + 6 = 10 + p = 0. దట్ మీన్స్ p = ఇక్కడ LHSలో ప్లస్ RHSకి చేంజ్ చేస్తే మైనస్. దేర్ఫోర్ p వాల్యూ ఎంతమా? -10. నౌ సెకండ్ వన్. Compute the zeros of the polynomial 4x² - 4x - 8. Also, establish a relationship between the zeros and coefficients. Zeros की coefficients की మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటో కూడా మనల్ని ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఆ జీరోస్ ఫైండ్ అవుట్ చేయడం మనకు వచ్చాక p of x = 4x² - 4x - 8. ఫస్ట్ ఈ పాలినామియల్నే కాదు, మీకు ఏ పాలినామియల్ ఇచ్చినా సరే, మీకు ఏ పాలినామియల్ ఇచ్చి జీరోస్ ఫైండ్ అవుట్ చేయమన్నా ఒక 3 స్టెప్స్ చెప్తాను, అవే చేయండి. అది ఏ సమ్ అయినా సరే. ఫస్ట్ గివెన్ p of x నోట్ చేయండి. ఇచ్చిన p of xలో a × c అంటే a అంటే x² కోఎఫిషియంట్, a కాన్స్టెంట్, c a × c చేయండి. ఆ వచ్చిన వాల్యూకి ఫ్యాక్టర్స్ రాయండి. నీకు ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తే a × c రావాలి. ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ చేస్తే b వాల్యూ రావాలి. మీకు అర్థమవుతుంది కదా? ఒకసారి చూడండి. ఇలా నేను పైకి చేసుకుంటే నేను చేసేది మల్టిప్లికేషన్. ప్లస్ ఇక్కడ నేను ఇంటూ అని రాయట్లేదు, ఎందుకంటే చాలామంది ఇది ప్లస్ అంటున్నారు. అదే నేను ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ చేస్తే b వాల్యూ రావాలి. అప్వర్డ్ డౌన్వర్డ్ డైరెక్షన్ అర్థమవుతుంది కదా మీకు? ఇక్కడ నాకు ఫ్యాక్టర్స్ ఏమొచ్చినాయి? +4 - 8. అదేంటి మేడం +4 - 8 ఎందుకు తీసుకోవాలి? నేను -4 + 8 తీసుకుంటా. అప్పుడు ఏమవుతుంది? నాకు ఆన్సర్లో +4 వస్తుంది. నాకు ఇక్కడ b వాల్యూ ఎంత ఉంది? నాకు ఇక్కడ -4 రావాలి. సో అందుకని నేను +4 - 8 తీసుకున్నాను. లాజిక్ అర్థమైంది కదా? 4x² + 4x - x - 8. ఈ రెండింటి నుంచి 4xని కామన్ తీస్తే 4x × x + 1. ఇదేంటి? ఇది ఎలా వచ్చేసింది? ఒకసారి కింద స్టెప్ని మల్టిప్లికేషన్ చూడండి. 4x × x 4x² + 4x × 1 + 4x -8 × x -8x -8 × +1 -8. సరిపోయింది కదా? x + 1 × 4x - 8. అయితే ఇదన్నా 0 అవ్వాలి, లేదా దీనన్నా 0కి ఈక్వల్ చేయండి. x + 1 = 0, x = -1. 4x - 8 = 0, 4x = 8, x = 8/4, x = 2. హియర్ ఆల్ఫా = -1, బీటా = 2. ఇదే సమ్ని మనం వేరే మెథడ్లో కూడా చేయొచ్చు. ఒకసారి ఇక్కడ చూడండి. నేను p of x = 4x² - 4x - 8. ఇందులోంచి నేను 4ని కామన్ తీసా. x² - x - 2. ఫస్ట్ స్టెప్లో ఏం చేయమన్నా? x² కోఎఫిషియంట్ని cని మల్టిప్లికేషన్ చేయాలి. -2. నాకు ప్లస్ ఆర్ మైనస్ చేస్తే b వాల్యూ రావాలి. -2 × 1 -2 -2 + 1 -1. 2 కండిషన్ సాటిస్ఫై అయింది కదా? x² - 2x - x - 2. ఇక్కడ xని కామన్ తీసాను అనుకో, x - 2. ఇక్కడ +1 కామన్ తీస్తే x - 2, x - 2, x + 1. x - 2 = 0, x + 1 = 0, x = 2, x = -1. ఆల్ఫా = 2, బీటా = -1. సేమ్ వాల్యూస్ వచ్చాయి చూడండి.
ఓకేనా, కామన్ తీయకుండా చేసినా సేమ్ వస్తుంది. అండ్ అలాగే ఏం అడిగాడు, ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్. సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా చేసాం, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా. సమ్ ఆఫ్ జీరోస్ అనేది మైనస్ బి బై ఏకి ఈక్వల్ అయింది, ప్రోడక్ట్ ఆఫ్ జీరో అనేది సి బై ఏకి ఈక్వల్ అయింది. ఓకేనా, డూ ద నెక్స్ట్ వన్. మీ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ పైన నా నెంబర్ డిస్ప్లే అవుతుంది, ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నేను మీకు సమ్ ఆన్సర్ అనేది ఫోటో పెట్టి జస్ట్ ఓన్లీ వాయిస్ కాల్లో మీకు సమ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నౌ డూ ద థర్డ్ వన్. ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇఫ్ ఇట్స్ జీరోస్ ఆర్ 0,5. 0,5 అనేది మనకి 2 జీరోస్ ఇచ్చాడు. అయితే దాంతో క్వాడ్రాటిక్ పాలినామియల్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఆల్ఫా బీటా ఇచ్చి పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయమంటే ఫార్ములా ఏంటి, x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. ఇవే కాదు, ఇక్కడ 0,5 తీసుకున్నాను నేను, ఎందుకంటే √5 కొంచెం కష్టంగా ఉంటుంది అని. మీరు ఏంటి 2,3 ఇస్తే చేయలేమా, 1/4,4 ఇస్తే చేయలేమా, 2,3/4 ఏ వాల్యూ ఇచ్చినా ఆల్ఫా బీటా మనం ఫైండ్ అవుట్ చేయగలం కదా, ఎందుకంటే వి నో ద ప్రాసెస్. మనకి ప్రాసెస్ తెలిసినప్పుడు అక్కడ ఏ నెంబర్స్ ఇచ్చినా మనం ఫైండ్ అవుట్ చేయగలం. ఫార్ములా ఎక్స్, ఫస్ట్ ఆల్ఫా ప్లస్ బీటా ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాను, దెన్ ఆల్ఫా ఇంటూ బీటా, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 0 + √5. అదే 2,3 ఇస్తే 2 + 3 అంతే కదా. ఆల్ఫా ఇంటూ బీటా 0 × √5 0, అదే 2,3 ఇచ్చాడు అనుకో 2 × 3 = 6, 1/4,4 అంటే 1/4 × 4. ఏ వాల్యూ ఇచ్చినా మనం సమ్ చేయగలిగేలా ఉండాలి మనం, ఎందుకంటే వి నో ద ప్రాసెస్. ఫార్ములా ఏంటి, x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. x² ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత వచ్చింది, √5 × x ప్లస్ 0, x² మైనస్ √5 ఇంటూ ఎక్స్. ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇస్ x² మైనస్ √5 ఇంటూ ఎక్స్. నౌ నెక్స్ట్ వన్. హౌ మెనీ జీరోస్ డూస్ ద పాలినామియల్ x - 3² - 4 have also find that zeros. ఒక పాలినామియల్ ఇచ్చాడు, ఈ పాలినామియల్ని ఏంటి మనకి ఫుల్గా డిఫైన్ చేయలేదు, మనం చేసుకోవాలి. x - 3² - 4 ఇది చూడడానికి ఎలా కనిపిస్తుంది మనకి, ఐడెంటిటీస్ నెంబర్, ఐ థింక్ ఐడెంటిటీ నెంబర్ 2 a - b². ఫార్ములా ఏంటి, a² + b² - 2ab. హియర్ a means x, b means 3. x² + 3² - 2 × x × 3 - 4 అక్కడ క్వశ్చన్లో ఉన్నది రాసా. x² 3² means 9 - 2 3 = 6 × x - 4. ఆర్డర్లో రాసుకుందాం, x² - 6x + 5. ఇది మన పాలినామియల్. ఇప్పుడు ఈ పాలినామియల్కి ఎన్ని జీరోస్ వస్తాయి, దేర్ ఆర్ 2 జీరోస్. మేడం 2 జీరోస్ అని అంత ఫాస్ట్గా ఎలా రాస్తారు, మాకు తెలియదా, ఎక్స్ప్లెనేషన్ ఏంటి. హయ్యెస్ట్ పవర్ ఏదుంటే మనకి అన్ని జీరోస్ ఉంటాయి. హయ్యెస్ట్ పవర్లో ఏ నెంబర్ ఉంటే అన్ని జీరోస్ వస్తాయి. ఇది క్యూబిక్ ఈక్వేషన్ అయితే 3 జీరోస్, 4 ఉంటే 4 జీరోస్ అలా. ఇప్పుడు జీరోస్ని ఫైండ్ అవుట్ చేయడం, ఆల్రెడీ మనం ఈ సమ్ ఎక్స్ప్లెనేషన్ ఫస్ట్ విన్నాం, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ ఫస్ట్ ఏం చెప్పాను, పాలినామియల్ని చూడగానే x² కోఎఫిషియెంట్ని కాన్స్టెంట్తో మల్టిప్లికేషన్ చేయమన్నా. చాలామంది x² కోఎఫిషియెంట్ని కాన్స్టెంట్తో మల్టిప్లికేషన్ చేయమని చెప్పారు. డైరెక్ట్ ఈ 5కి మాత్రమే మనం ఫ్యాక్టర్స్ చేస్తున్నామని మనం ఫీల్ అవుతాం, బట్ మనం ఇక్కడ ఉన్న 1 అని కూడా క్యారీ చేస్తున్నాం. ఓకేనా, అంటే ఇక్కడ ఏదైనా నెంబర్ ఉన్నప్పుడు మేడం ముందు సమ్లో 5కి చేసేసాం, ఇక్కడ 12 ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతారు. 3 × 4 = 12 అలా తీసుకుని మనం ఫైండ్ అవుట్ చేస్తాము. ఓకేనా, అర్థమవుతుందా మీకు. 1 × 5 = 5, బట్ నాకు ఇక్కడ -6 కావాలి. 5కి ఫ్యాక్టర్స్ 1 5 = 1 + 5 6, బట్ ఐ వాంట్ -6. సో -1 -5 -6, x² - x - 5x + 5. xని కామన్ తీస్తే అనుకో x - 1, ఇక్కడ -5ని కామన్ తీస్తే x - 1. x - 1 × x - 5, x - 1 = 0, x = +1, x - 5 = 0, x = +5. therefore alpha = 1, beta = 6. సారీ, ఆల్ఫా = 5, బీటా = 1. బై మిస్టేక్ 6 పడింది ఇక్కడ. బీటా = 1. ఓకే, అండర్స్టూడ్ క్లియర్లీ. ఆల్ ఆఫ్ యూ, మీ అందరికీ వీడియో ఇక్కడ వరకు చూసారంటే నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. సమ్స్ని ఇలాగే ఈజియర్ వేలో నేర్చుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ నేమ్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు.
నచ్చితే కనుక మీరు ఈ సమ్కి ఇంత ఈజీగా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేశారు కాబట్టి కన్ఫామ్గా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మోర్ వీడియోస్ ఫర్ సబ్స్క్రైబ్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యుటోరియల్స్.